గవర్నమెంట్ ఉద్యోగిని సర్వీస్ నుంచి ఏకమొత్తంగా తొలగించవచ్చా? ఇది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ. కాకర్ల వెంకటరామిరెడ్డి అని ఒకప్పటి ఆ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నటువంటి కాకర్ల వెంకటరామిరెడ్డిని కూటమి ప్రభుత్వం డిస్మిస్ చేసింది, తన పదవి ఊడబీకింది. దాంతోపాటే అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కోల్పోతాడు అని చెప్పి బ్రేకింగ్లు పెట్టించారు. దీని వెనక ఉద్దేశం రాజకీయపరమైనటువంటి ఉద్దేశంగా కనపడుతున్నా కూడా ఈ కేసుని ఆ పేరుని కనుక మనం తొలగించి, అసలు ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగి స్థానంలో ఉన్న వ్యక్తిని గవర్నమెంట్ ఏకమొత్తంగా తొలగిస్తుందా అంటే తొలగించవచ్చు. కానీ ఆర్టికల్ 311 అంటే రాజ్యాంగంలోని 311వ అధికరణ ఏమి చెబుతుంది అంటే, ఒక గవర్నమెంట్ సివిల్ సర్వెంట్ని తొలగించడానికి వీలు లేదు. డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అంటే ఒక పద్ధతిని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఈ పద్ధతి ఫాలో అయిందా లేదా, ఎంక్వైరీ అంటే ఒక అధికారిక విచారణని చేపట్టి ఆ తర్వాతే ఈ ఉద్యోగిని డిస్మిస్ చేసిందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఒడిస్సా హైకోర్టు కూడా 2022లో ఇలాంటి కేసులోనే శశికాంత్ మిశ్రా అనే ఒక హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన తీర్పు ఇక్కడ మనం ఉదహరించుకోవచ్చు. ఒక వ్యక్తి ఎప్పుడు తన ఉద్యోగం నుంచి తీసివేయబడటానికి అర్హతలు సాధిస్తాడు అంటే క్రిమినల్ కండక్ట్, అలానే అవినీతికి పాల్పడినప్పుడు, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు వరుసగా తన ఉద్యోగానికి గైర్హాజరు, ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా చేసినప్పుడు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. బట్ దానికి ఒక ఎంక్వైరీ అనేది అవసరము. ఇక్కడ ఎంక్వైరీ జరిగిందా లేదా? వెంకటరామిరెడ్డి అనే ఈ వ్యక్తి కడపలో వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మీద అప్పట్లో ఏప్రిల్ 2024 కంప్లైంట్లు వెళ్తే ఈసీ అతనిని సస్పెండ్ చేసిందన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 2 ఏళ్ల పాటు సస్పెన్షన్లోనే ఉంచింది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాటు సస్పెన్షన్ తర్వాత ఏకమొత్తంగా అతని ఉద్యోగం నుంచి ఊడబెరికింది. ఈ ఉద్యోగం నుంచి తీసివేయటం అనేది కరెక్టా కాదా అనేది ఇప్పుడు ఆలోచించాల్సింది. ఏంటంటే లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు, లీగల్ ఒపీనియన్స్ ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఆ ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఉన్నా సరే ముందుగా న్యాయ పోరాటానికి వెళ్తాం అనేది జరిగే పద్ధతి. గతంలో కూడా ఇలానే ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసినప్పుడు, అలానే ఎస్పీ సీతారామంజనేయులు కానీ లేకపోతే మరొకళ్ళని కానీ పదవిలో అంటే రిటైర్ అయ్యేంత వరకు సస్పెన్షన్లోనే అని 2-3 చేసినప్పుడు కూడా ఇదే ప్రశ్న తలెత్తింది. లీగల్ బ్యాటిల్కి వాళ్ళు వెళ్తారు, అది ఓకే. కానీ ఒక ఉద్యోగి అవినీతికి పాల్పడ్డా లేదా అనేది ఈ వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి విషయంలో కూడా చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత మిస్కండక్ట్, ఈయన ఏమి చేశాడు అనేది, 5 ఏళ్ల పాటు విధులకు దూరంగా ఉన్నాడా, ఎలాంటి ప్రయర్ పర్మిషన్ లేకుండా అంటే ముందస్తు అనుమతి లేకుండా, ఈ 3వ కేసు అయితే కాదు. ఇక్కడ ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేశారు, ఇది ఒక ఉద్యోగి తాలూకు సర్వీస్ రూల్స్కి వ్యతిరేకము అని. అంటే సర్వీస్ రూల్స్లో ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడం అనేది సర్వీస్ రూల్స్కి విరుద్ధమైతే దానికి శిక్ష అనేది ఉద్యోగం నుంచి పీకివేయడమేనా? ఇక్కడ రాజకీయపరమైనటువంటి కారణాలు చూసినప్పుడు గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల మీద కొన్ని కేసులు పెట్టింది, బట్ అది సస్పెన్షన్ వరకే వర్తింపజేసింది అనేది ఈయన తరపు కొంతమంది మద్దతుగా మాట్లాడే వాళ్ళ వాదన. ఏదేమైనా కూడా ఇలా సస్పెన్షన్ నుంచి డిస్మిస్ వరకు వెళ్ళిందంటే రాబోయే రోజుల్లో ఈ డిస్మిస్ల వ్యవహారానికి ఒక మార్గం ఏర్పాటు చేసినట్లే. అలానే ఈ సస్పెన్షన్ అనే దాని మీద, డిస్మిషన్ అనే దాని మీద, డిస్మసల్ మీద కోర్టుకు వెళ్తారు కాబట్టి 2 ఏళ్లలోనూ దానికి ఒక లాజికల్ కంక్లూజన్ రావచ్చు. లేకపోతే ఒకవేళ ప్రభుత్వం మారితే ఇంకొక జీవో విడుదల చేయడం ద్వారా అతని మీద డిస్మిషన్ అనేది తీసేయచ్చు. డిస్మిస్ చేయడం అనేది జీవో ద్వారా జరిగింది కాబట్టి తిరిగి తీసుకోవడం కూడా జీవో ద్వారా జరగవచ్చు, జరగకపోవచ్చు. కోర్టు ఆర్డర్తో ఆ జీవోని డిస్మిస్ చేయాల్సి రావచ్చు. కానీ ఇక్కడ ఫైనల్ పనిష్మెంట్ ఒక ఉద్యోగి అంటే అతను ఉద్యోగం చేస్తున్నంతవరకే ఉద్యోగి కానప్పుడు అతనికి ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా క్లోజ్ చేస్తారు అనేది ఈ కేసు ద్వారా అర్థం చేసుకుంటే, రాజకీయపరమైనటువంటి ఈ కారణాలను చూసినప్పుడు దీని మీద ఎత్తివేయడం అంటూ జరిగితే, అంటే ఈ ఉద్యోగ తొలగింపు ప్రక్రియని ఎవరు తీసేయవచ్చు అనేది కనుక చూసినట్లయితే, గవర్నర్ గారు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత అతని పిటిషన్ని పరిశీలించి తొలగింపును రద్దు చేయవచ్చు. తర్వాత డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఈ కాకర్ల వెంకటరామిరెడ్డి ఉన్నాడో
ఆయన ఏ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తున్నాడు, ఎక్కడైతే సబార్డినేట్గా ఉన్నాడో ఆ సబార్డినేట్ తాలూకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అతని తొలగింపుని రద్దు చేయవచ్చు. బట్ ఇక్కడ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ని ఇతను ఎలా తొలగిస్తాడు అనే ప్రశ్న రావచ్చు. బట్ శాఖాధిపతులు తలుచుకున్నప్పుడు అవన్నీ న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి కాబట్టి వాటికి సంబంధించిన పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు. కానీ ఈ తొలగింపుని రాజకీయ పార్టీలు ఎలా చూస్తాయి, సాధారణ జనం ఎలా చూస్తారు, ఉద్యోగులు ఎలా చూస్తారు? ఉద్యోగ సంఘాల్లో కూడా రాజకీయ పార్టీలకు అనుబంధంగా తయారైన తర్వాత ఒకరు దీన్ని సమర్థిస్తారు, ఒకరు దీన్ని వ్యతిరేకిస్తారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు అనేవి రాజకీయాలకు దూరంగా నిజంగా ఉంటున్నారా అనేది ఒక నైతికమైన ప్రశ్న. నిజంగా ఉంటున్నారా? ఇప్పుడున్న బొప్పరాజు కానీ, మరొకళ్ళు కానీ, వెంకటరామరెడ్డి గారు కానీ, ఇంకొక రెడ్డి గారు కానీ, ఇంకొక పేరున్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న సంఘాలకు అధ్యక్షులే. నిన్ననే ఇన్సిడెంటల్గా బొప్పరాజు గారు మాట్లాడినటువంటి ఒక మాట వినడం జరిగింది. అది ఈ రీసర్వే, భూముల రీసర్వే అనేది డిసెంబర్లోపు పూర్తి చేయాలి, 80 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇవ్వాలి అంటే సాధ్యపడే ప్రక్రియ కాదు అది. ఎందుకంటే మా చేతుల్లో అధికారం పూర్తిగా లేదు. కాస్త గత ప్రభుత్వం పూర్తిగా అధికారాలు తీసేస్తే ఈ ప్రభుత్వం కొద్దిగా ఇచ్చింది అధికారాలు. కానీ ఇప్పటికీ కూడా ఒక చిన్న పేరుని మార్చాలన్నా కూడా మేము మార్చలేని పరిస్థితి ఉంది తప్పు పడితే. కాబట్టి ఈ రీసర్వేకి మళ్ళీ డేట్ని ఎక్స్టెన్షన్ చేయండి, ఇది కుదరదు, ఈ ప్రభుత్వం కూడా ఇలానే చేస్తుంది అని ఒక మాట మాట్లాడటం జరిగింది. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీన్ని తీసుకోవాలా వద్దా అనేది విఘ్నులైన వాళ్ళు ఆలోచించాలి. ఇది ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడినట్ట. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడాడు అని ఒక పర్సనల్ వాట్సాప్ చాట్లో పెట్టినందుకు అతన్ని సస్పెండ్ చేశారు. అలాంటప్పుడు ఉద్యోగాల సంఘ నేతగా ఈ బొప్పరాజు అనే వ్యక్తి మాట్లాడిన మాట ప్రభుత్వానికి వ్యతిరేకమా, సర్వీస్ రూల్కి వ్యతిరేకమా, విరుద్ధమా అనేది కూడా తేల్చాలి. ఇక్కడ విరుద్ధమా కాదా అనేది నిజంగా రూల్స్ని అర్థం చేసుకున్న వాళ్ళు కాకుండా రాజకీయ పార్టీలే నిర్దేశిస్తున్నాయి. ఫలానా వాడు మనకు అనుకూలంగా మాట్లాడలేదు అనగానే అతని మీద కేసు పెట్టి సస్పెండ్ చేయటమో ఇంకోటో డిపార్ట్మెంటల్ హెడ్ల ద్వారా వాళ్ళ పని తాను చేసేలాగా చేస్తున్నారు అనేది ఆరోపణ, కళ్ళ ముందు కనపడుతున్న సత్యాలు కూడా. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు అండగా నిలబడతాయా? ఇదే ఒక మౌలికమైన ప్రశ్న. దీనికి రాజకీయమైనటువంటి విశ్లేషణ కాదు ఇది. ఒక ఉద్యోగి మీద ప్రభుత్వము సస్పెన్షను, డిస్మిసల్ ఆర్డరు ఇచ్చినప్పుడు ఉద్యోగికి ఉండే హక్కులేంటి, లీగల్ బ్యాటిల్స్లో ఏ అంశాలు చర్చకు వస్తాయి అని చెప్పడమే. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలుగా పాలసీల్లోని తప్పులని బొప్పరాజు గారు ప్రశ్నించారా? ఈ విధానమే తప్పన్నారా? ఇది ఒక కత్తి లాంటిదన్నమాట. 2 అంశాల పదును ఉంది. మనం ఎలా వాడాలంటే దాన్ని అలా వాడతాం. అతను మనకు అనుకూలంగా ఉన్నాడు అనుకున్నప్పుడు అతను చేసిన విమర్శని ఒక పాలసీలోని తప్పులాగా, అదే మనకు అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు వెంటనే సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా మాట్లాడాడు అనే ఒక కత్తిని బయటకు తీస్తున్నారు అనేది ఎక్కువ మంది చెప్తున్నమాట. ఈ క్రమంలో ఇతని మీద ఆరోపించబడినటువంటి, అంటే తాజా బాధితుడు కాకర్ల వెంకటరామరెడ్డి మీద ఆరోపించబడినది రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశాడు అని, ఒక ఉద్యోగి అయి ఉండి పాల్గొనడానికి వీల్లేదు అని. దీనిని ఎలా సమర్థిస్తారు? 2 వాదనలు ఉంటాయి. ఒకటి, స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేల వెంట ప్రోటోకాల్ ప్రకారం మేము వెళ్ళాము ప్రచారానికి అని చెప్తారా? లేదు, అసలు ఈసీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు అనేవాళ్ళు ఎవరు ముందు వెనక ఉండకూడదు అంటారా? ఇలాంటి చిక్కు ప్రశ్నలు ఎన్నో ఉద్భవిస్తాయి. అలానే ఇప్పుడు ఆయన 2 ఏళ్ళు సస్పెన్షన్లో ఉన్న తర్వాత మొత్తంగా డిస్మిస్ చేశారు అంటే ఒక ఫార్మల్ ఎంక్వైరీ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. సో ఫార్మల్ ఎంక్వైరీ జరిగిన తర్వాతే మేము ఈ చర్యని జీవో ద్వారా తీసుకోవడం జరిగింది అనేది ప్రభుత్వం తాలూకు వాదన అవుతుంది కోర్టుల్లో. దీని అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అన్నది మన లేటెస్ట్ రాబోయే వీడియోలో చెప్పుకుందాం.